నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ పూడూరు కిష్టాపూర్ డివిజన్ల పరిధిలో మేడ్చల్ పట్టణంతో పాటు కాలనీలో తీవ్ర నీటి ఎద్దడిని నిరసిస్తూ మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు పార్టీ కార్యకర్తలు ఖాళీ నీటి బిందెలతో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల నుంచి మేడ్చల్ సర్కిల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాం కాలు మొక్కి నీటి సమస్య తీర్చాలంటూ భాస్కర్ యాదవ్ వేడుకున్నారు. మహిళలు నాయకులు పట్టణంలో నీటి సమస్య, డ్రైనేజ్, ఇతర సమస్యలు వివరించి పరిష్కరించాలని వేడుకున్నారు. అలాగే ఫిబ్రవరి 6వ తారీఖు వాటర్ సప్లై అండ్ డ్రైనేజ్ కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఏదైతే వాటర్ సప్లై మేడ్చల్ ప్రజలకి గతంలో ఇచ్చేవారో అది మిషన్ భగీరథ నుండి మనకి వాటర్ రావాలి. ఇక్కడ ఏదైతే సంపులు ఉన్నాయో మన దగ్గర ఆ వచ్చిన వాటర్ని మనం ఇక్కడ నుండి టౌన్ మొత్తానికి శానిటేషన్ లేదు, ప్రజలందరూ చచ్చిపోతుంది సార్. మీ కాలు మొత్తం సార్, మా మేడ్చలు మంచి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నడూ లేనంత విధంగా ఈరోజు మేడ్చల్ ప్రజలంతా తాగునీటి కోసం కటకటల బాధపడతా ఉన్నారు. మా మేడ్చల్ 297 డివిజన్, 298 డివిజన్, పూడూరు కిష్టాపూర్, మరి ఇవి గ్రామాలకు తాగునీటికి వారానికి ఒకసారి నీళ్ళు వస్తలేవు. మరి ఈ జిహెచ్ఎంసీల కలిపి నుంచి మరీ ఘోరంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి రాగానే మిషన్ భగీరథ నీళ్లు రాకుంటే కూడా మేము 10 కిలోమీటర్ల దూరం నుండి తెచ్చి మేడ్చల్ ప్రజలకు ట్యాంకులో పోసి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీళ్ళు అందించినాం. తదనంతరం కేసీఆర్ గారు మరి ఆయన ఎక్కడున్నాడో కానీ ఆ మహానుభావుడు నిజంగా కూడా ఆయనని ఈరోజు మా అక్క చెల్లెళ్ళందరూ కూడా చేతులెక్కి ముక్తా ఉన్నారు. 10 సంవత్సరాలు మనం కాళ్ళు పెట్టి బయట బిందె పట్టుకొని పోకుండా కూడా ఇంటికి నీళ్ళు వచ్చినాయి. మరి ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు వస్తలేవు? మరి కేసీఆర్ గారు చేసినటువంటి అవే కాళేశ్వరం నీళ్ళు నిండా ఉన్నాయి. మా మేడ్చల్ చుట్టుముట్టు చెరువులన్నీ మత్తళ్ళు దుంకుతున్నాయి. మరి కేసీఆర్ గారు చేసినటువంటి మిషన్ భగీరథ, మిషన్ కాకినాడ ద్వారా చెరువులన్నీ మత్తళ్ళు దుంకుతున్నాయి. కానీ తాగనీకి నీరు లేని మేడ్చల్ అయిపోయింది. గతంలో మా మల్లారెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడి 44 కోట్ల రూపాయలతోటి ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ మేడ్చల్ ప్రజలు చాలా బీద ప్రజలని మీ మల్లారెడ్డి గారు ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టించడం సంగతి మీ అందరికీ తెలుసు. 8 సంవత్సరాలు మల్లారెడ్డి గారు మంత్రి గారు ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా మంచినీళ్ళ కోసం బాధ వల్లే. మరి ఈరోజు ఎందుకు వస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ఈ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి మంత్రి ఏం చేస్తుండ్రు? 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఒక్క మంత్రి కూడా మేడ్చల్కు రాలే. ఈ ప్రజలను పట్టించుకోవాలి. మల్లారెడ్డి గారు సొంత డబ్బులతోటి గుళ్ళు బళ్ళు ఏమైనా రోడ్లు వేస్తే అవన్నీ తోడేసిరు. మా హౌసింగ్ బోర్డు రోడ్ అయితే చూడండి, చిన్న పిల్లలు మాన్వాల్లో పడిపోతారు. మాన్వాల్ కప్పు కూడా దగ్గర పైసలు లేవు. ఈరోజు మా ఇంట్లో కూడా డ్రైనేజ్ వచ్చి నిండే ఉంది. మరి ఆ డ్రైనేజ్ సాఫ్ చేయడానికి మిషన్ ఖరాబ్ అయింది, మిషన్ సాఫ్ చేయడానికి పైసలు లేవు అంటారు. శానిటేషన్ చెత్త ట్రాక్టర్లు కూడా ఇంటింటికి వస్తలేవు. కనీసం మరి మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే ట్యాంకర్ల ద్వారా పంపియ్యా పేద ప్రజలు ఉన్నారు అంటే ట్యాంకర్లు లేవు, డీజిల్ లేదంటారు. జేసీబీలకు డీజిల్ లేదంటారు. అసలు మన పారిశుద్ధ కార్మికులకే జీతాలు లేవంటారు. మరి జిహెచ్ఎంసీలో కలిపేటప్పుడు మా అక్క జిల్లాల కష్టం ఒడిసి మరి ట్యాక్సీలు కట్టిన 30 కోట్ల రూపాయలను జిహెచ్ఎంసీలో తీసుకుపోయి మేడ్చలను చంపుతున్నారు. మా అక్క చెల్లెలను చంపుతున్నారు. మా మల్లారెడ్డి గారు అయితే ఎన్నో లెటర్లు పెట్టిరు, కమిషనర్ గారికి పెట్టిరు, మరి జలమండలికి పెట్టిరు, మిషన్ భగీరథ వాళ్ళకు పెట్టిరు. ప్రతిరోజు మల్లారెడ్డి గారు ఫోన్లో మాట్లాడుతారు, ప్రజలకు నీళ్ళు ఇరాయా, మీరు ఏం అభివృద్ధి చేయకున్నా సరే నీళ్ళు ఇరాయా, మా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్ళు ఇరాయా, సంపకూరి నా ప్రజలను నా అక్క చెల్లెలను చస్తురయ్యా అని కూడా మా మల్లారెడ్డి గారు మొత్తుకుంటా ఉన్నారు. అయినా కూడా వీళ్ళకి చీమ పుట్టినట్టు లేదు. తక్షణమే మా ప్రజలకు నీళ్ళు ఇవ్వకుంటే వీళ్ళందరినీ తీసుకొని మా మల్లారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి నేతృత్వంలో జలమండలిని కూడా ముట్టడిస్తాం. ఎందుకంటే కేసీఆర్ అంత పెద్ద మిషన్ భగీరథ కాళేశ్వరం కట్టిండు. ఆ నీళ్లు మన డబిల్పూర్ గణపురం వస్తున్నాయి, కానీ మేడ్చల్కు వస్తలేవు. ఎక్కడ పోతున్నాయి నీళ్లు? ఎందుకు వస్తలేవు? ప్రాబ్లం చెప్తలేరు. అవి అక్కడి నుంచే పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి? మోటార్ ఖరాబ్ అయిందా? ఏం ఖరాబ్ అయింది? ఇవాళ మేడ్చల్ ఎక్కడ బోర్ వేసినా కూడా ఫుల్ నీళ్లు. ఆ నీళ్లతోటి మేడ్చల్ ప్రజల సమస్య తీర్చొచ్చు ఒకవేళ అక్కడ ప్రాబ్లం ఏమైనా ఉంటే. కానీ బోర్లు ఉన్నా కూడా మోటార్లు పిడి చేస్తలే, స్టార్టర్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. ప్రతి ఊర్లో ఘోరం ఉన్నది. ఈ జిహెచ్ఎంలో ఏమంతా కలిపిండో ఆ పాపాత్కుడు మా ప్రజల ఉసురు తలుగుతుంది. మీరు తొందరలోనే కొట్టుకపోతారని తెలియజేస్తా ఉన్నాను. ఇంత మార్చిలోనే నీళ్ళు ఇస్తలేరంటే మే జూన్లో ఏమి ఇస్తారు మీరు? మా ప్రజలను చంపుతున్నారు. వాష్రూమ్ పోదామంటే సులభ్ కాంప్లెక్స్ల కాడికి పోతున్నారు. ఎందుకు వచ్చిరా ఎంత పొద్దుగాలంటే ఇంట్లో నీళ్ళు 10 రూపాయలు ఇచ్చిపోతున్నాం అంటారు. అటువంటి పరిస్థితి వచ్చింది. సంపుతురు ఈ జిహెచ్ఎంసీలో కలిపి మా ప్రజలను అందరూ. మేము తక్షణమే మా మల్లారెడ్డి గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున జలమండలిని ముట్టిస్తాం. ఈ 4 రోజులలో గిట్ట మా ప్రజలకు నీళ్ళు రాలేవనుకో ఊరుకునేది లేదు. ప్రతి సమస్య మీద బీఆర్ఎస్ పార్టీ పోరాడు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తునికి శ్రీ నల్లపోచం జాతర ఉత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును నర్సాపూర్ డివిజన్ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సృజన తనిఖీ చేశారు. క్యాంపులో అందుబాటులో ఉన్న మెడికల్ కిట్లు, మందుల నిల్వలను ఆమె స్వయంగా పరిశీలించారు. వైద్య సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి విధుల్లో ఎవరు నిర్లక్ష్యం వహించకూడదని ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉంచాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మెడికల్ క్యాంప్ పరిశీలన అనంతరం డాక్టర్ సృజన శ్రీ నల్లపోచం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇక్కడనే గుర్తికొండ అక్కడ 2 సార్లు శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం, గ్రామం తునికి, మండలం కౌడుపల్లి, మెదక్ జిల్లా నందు ప్రతి సంవత్సరం జరిగే జాతర ఉత్సవాలకు అలాగే ఈ సంవత్సరం కూడా యథావిధిగా కొనసాగించడం జరిగింది. తేదీ 6/3/2026 నుండి 9/3/2026 వరకు 4 రోజులు జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 6వ తారీఖు 3వ నెల 2026 రోజున ధ్వజారోహం, అభిషేకము, గణపతి పూజ కార్యక్రమంతో జాతర మొదలైంది. 7వ తారీఖు 3/2026 రోజున అగ్నిగుండాలు, బోనాలు జరుపుకోవడం జరిగింది. మరియు 8వ తారీఖు ఆదివారము బండ్ల తిరుగుట, మరియు 9వ తారీఖు కూడా బండ్లు తిరుగుట మరియు పల్లకి సేవతో ఈ యొక్క జాతర ముగింపు జరుగుతుంది. ఇట్టి జాతర ఏర్పాట్లు అన్నీ కూడా పబ్లిక్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆరోగ్య డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర శాఖల వారితో అన్నిటితో సమన్వయంతో చేసుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మా యొక్క దేవస్థానం రెనోవేషన్ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క జాతరని నిర్విజయంగా చేసుకుంటానని తమకు తెలియజేస్తున్నాను.
పరీక్షలు సమీపిస్తుండటంతో 10వ తరగతి విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని తెలంగాణ బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్న మెనూను పరిశీలించారు. స్వయంగా ప్లేట్ తీసుకుని క్యూ లైన్లో నిలబడి వడ్డించుకుని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్కులతో మాట్లాడి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజు పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ్ తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. విద్యార్థుల చేత పాటలు కథలు చెప్పించి పాటలు పాడి కథలు చెప్పిన విద్యార్థులను అభినందించారు. నేను ఆమె తీసుకురమ్మంటే ఒకసారి తీసుకొస్తే ఎగ్జామ్ స్టార్ట్ అయింది కదా, బాగుండేది వాళ్ళ టైం వేస్ట్ అటెండెన్స్ ఉన్నాయి కానీ తీసుకొస్తే వాళ్ళకి కొద్దిగా అందరికి నైనా చేసుకోవాలని మోటివేషన్ స్పీకర్ ఉన్నది కదా, తెలుసా అమ్మాయి? మనం హైదరాబాద్ చేస్తాం వచ్చేట్రు బాత్రూమ్ పరిసరాల పరిశుభ్రత అన్ని చంద్రబాబు పంపి వాతావరణం సాధిస్తే మీరు చేపిస్తారు మనరా మాట్లాడతారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ప్రజల భాగస్వామ్యం లేనిదే విజయవంతం కాదని ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5K రన్ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో కలిసి యోగా చేశారు. అనంతరం ద్విచక్ర వాహనంపై పట్టణ వీధుల్లో తిరుగుతూ మార్నింగ్ వాకర్స్తో మాట్లాడారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి హుస్నాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 5K నిర్వహించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్లాస్టిక్ వాడకం తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో 10 అంశాలను తీసుకుని ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ప్రజల వద్ద ఉన్న ఈ వ్యర్థాలను కూడా మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలని, ఖాళీ స్థలాల్లో నీరు నిలవకుండా యజమానులు మట్టి పూసి చదును చేయించుకోవాలన్నారు. ప్రజలకు ఏ సమస్యలున్నా వాటిని అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం 5K రన్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. Hands back, forward, stretch up once again, stretch up, spiky, spiky. Bending అయితే వస్తున్నాయి. Keep rotation. శివన్న కాళ్ళు వంగకుండా చేయాలి.
Okay. Foot rotation. Slower. Reverse. Half bend. ప్రగతి ప్రణాళిక పేరు మీద తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 99 రోజుల పాటు మొన్న మార్చి 6 నుంచి జూన్ 12 దాకా వివిధ రకాల కార్యక్రమాలను రూపొందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ముందు పరిసరాల పరిశుభ్రత, మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత, మనం ఎక్కడైతే నివసిస్తూ ఉన్నామో ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యము. అది ఏ కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్నా ప్రజల సహకారం లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ప్రాంతం కావచ్చు, అవన్నీ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా ఉదయాన్నే లేచి కొంత శారీరక వ్యాయామం చేయడం ద్వారా, అదేవిధంగా ప్లాస్టిక్ను వాడకుండా మరి పర్యావరణాన్ని కాపాడుకొని ఆరోగ్యంగా ఉండడమే కాక అనేక రకాలుగా మనం మన యొక్క జీవితాన్ని మంచిగా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఉస్నాబాద్ టౌన్లో చూస్తూ ఉంటాం, చాలా ఇండ్లకు సంబంధించిన ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలిచుండి దోమలు జమై అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఆ ఇంటి యజమానులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఆ ఇంటి హైట్ లేపుకొని దోమలు నిలవకుండా నీళ్లు నిలవకుండా ఉండేటువంటి ప్రయత్నం జరగాల్సిన కొరకు కానీ 99 రోజులు ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమం లోపల ప్రభుత్వం తీసుకున్నటువంటి 99 రోజుల కార్యక్రమాన్ని మరి ఘనంగా అందరూ కూడా భాగస్వాములై విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతూ, ఎండాకాలంలో త్రాగునీటికి సంబంధించిన విషయం లోపల కొంత నీటిని పొదుపుగా వాడుతూ త్రాగునీటి సమస్య లేకుండా కూడా చేసే ప్రయత్నంలో ఈ యొక్క ప్రోగ్రాంలో అది పార్టీ ప్రతినిధులు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. అన్న ముందుగా వంక చందిగా ఆకుల వెంకన్న గారు కౌన్సిలర్ అందరూ దయచేసి రావాల్సిన కోరుతున్నాం. 3వ బహుమతి ఇస్తున్నాం. ఓకే, కంగ్రాచులేషన్. ఇద్దరు కూడా సోషల్ మీడియా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిన్న గంజాంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పర్చూరి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కంటి వైద్య శిబిరానికి 500 మంది ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ తోడ్పడాలని మహిళల చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం తమ లక్ష్యమని, తల్లికి వందనం కింద ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఇచ్చామని, ఉచిత బస్సు పథకం కేవలం ఎన్నికల్లో ఇచ్చిన హామీయే కాకుండా మహిళల జీవితాల్లో మార్పుల కోసం, మహిళల ఎదుగుదల కోసం ప్రవేశపెట్టిన పథకమని, డ్వాక్రా సంఘాలకు నిరంతరం చేయూతనిస్తామని, ఉచిత గ్యాస్ సిలిండర్లతో మహిళల జీవితాల్లో వెలుగులు నింపామని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది దేశ ఆర్థిక సంపద పెంచడమే చంద్రబాబు ధ్యేయమన్నారు. రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య తరఫున పెట్టాలి సార్. అది
సబ్సిడీ ఏంటో అంటే 50% సబ్సిడీ సార్. ఇప్పుడు మాకు వచ్చింది ఒక 40 lakhs వచ్చింది. ఇది ఒకటి మనకి బాపట్లలో మా డిపార్ట్మెంట్ తరఫున పెద్దగా వారి ఎంతో సేపు మా కోసం వెయిట్ చేసిన మన ఎమ్మెల్యే గారు చాలా సంతోషమైనటువంటి విషయం ఇది. ఈ కార్యక్రమానికి ఎంతసేపు ఉండి మా తోటి కూడా చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు జాబ్కి వెళ్తా ఉంది, ఆమె వలన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఒక పని క్రియేట్ అక్కడ సంపద సృష్టింపబడతా ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో గెలవటం కోసమో లేకపోతే మహిళల్ని ఊరికనే వారిని ఆకర్షితులను చేయడం కోసమో ఈ పథకం పెట్టల. మహిళలకి ఈ పథకం వలన వారి జీవితంలో పెను మార్పు వస్తుంది. ఈ యొక్క ఫ్రీ బస్ ఇవ్వటం వలన మహిళల యొక్క ఉత్పాదక శక్తిని పెంచగలుగుతామని చెప్పి మీ మీద ఉన్న అపారమైన నమ్మకంతో వారు ఎన్ని డబ్బులు ఖర్చైనా సరే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది కేవలం ఎన్నికల ప్రచారం కోసం, ఓట్ల కోసం పెట్టిన పథకం కాదు. ఇది మన జీవితాల్లో మార్పుకి నాంది పలికే పథకం అని చెప్పి ఆయన ప్రగాఢమైన విశ్వాసం. 40 సంవత్సరాల క్రితం ఈ సంఘాల వల్ల ఇన్ని ప్రయోజనాలు కాబట్టి కష్టపడి దాన్ని చేశారు. అలానే ఆ రోజు కట్టెల పొయ్యి మీద వారి అమ్మగారు వంట వండుతూ ఉంటే దానివల్ల చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి తక్కువ వయసులోనే లంగ్స్ ప్రాబ్లం రావటం, కళ్ళల్లోకి పొగపోయి కళ్ళు పాడైపోవటం, ఇట్లా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి పేదరికంతోనే కదా ఇది జరుగుతూ ఉంది. గ్యాస్ వచ్చిన తర్వాత ఇది జరగకూడదని చెప్పి ఆ రోజు ఉచిత గ్యాస్ కనెక్షన్లని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఒక అన్నలాగా చరిత్రలో నిలిచిపోయారు. ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఈరోజు సంవత్సరానికి సరిపడా 3 సిలిండర్లు ఉచితంగా మన నాయకుడు మనకు అందిస్తూ ఉన్నాడు. అంటే మీరు చూడండి, ఏ పథకమైనా సరే జనాభాలో సగం ఉన్నాం, 100 మందిలో 50 మంది మనమే. కానీ 50 మంది పనిచేస్తే ఈ దేశానికి సంపద సరిపోదు. 100కి 100 మంది పనిచేయాలి. ఈ 100 మందిలో 50 మంది మహిళలు ఉన్నారు, 50 మంది పురుషులు ఉన్నారు. పురుషులు పనిచేస్తున్నారు, మహిళలకి శక్తి ఉండి కూడా పనిచేయట్లేదు అని ఎక్కడెక్కడైతే ఆగిపోయారో వారందరికీ ఈ ఆర్టీసీ బస్సు సౌకర్యం ద్వారా కానీ, తల్లికి వందనం కానీ, డ్వాక్రా ద్వారా పెట్టుబడి నిధిని అందించడం కానీ, ఈ రకంగా రకరకాల సపోర్ట్ చేస్తూ మహిళా పారిశ్రామికవేత్తలని తయారు చేయాలి. వీళ్ళ వలన ఈ యొక్క భారతదేశ ఆర్థిక సంపద పెరగాలని ఒక ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.